ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి చెప్తాం హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడికి, అదేవిధంగా టీ నరసాపురం పాస్టర్స్ ఫెలోషిప్స్ అందరికీ, స్థానికంగా ఉన్న దైవజనులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పెట్టే ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, చక్కటి కార్యక్రమాన్ని దైవజనులందరూ కూడా కూడి ఈ ప్రాంతంలో నిర్వహించారు. అది మంచిది. కారణం ఏంటంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు యెహోవాకు అర్పిద్దాం అనే కార్యక్రమం సన్రాజ్ గారి యొక్క తలంపే కాదు, కానీ దైవజనులందరి సంకల్పం అని నేను నమ్ముతున్నాను. దాన్ని బట్టి ఈ ప్రాంతానికి ఒక గొప్ప సువార్త, ఇది ఒక గొప్ప పునాదిగా వేయబడ్డదని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి కొద్దిపాటి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం బిడ్డలారా. సో ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ నుంచి మనం ఒక 2-3 మాటల్లోకి వెళ్దాం. సామెతలు 19వ అధ్యాయము 17వ వచనము. వేదనను కనుకరించువాడు యెహోవాకి అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం చూసుకుంటే ఈ మాట యెహోవా తప్ప భూమి మీద ఉన్న 3,33,000,000 దేవుళ్ళు దేవతలు ఎవరు అనలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఈ మాటను బట్టి చప్పట్లు కొట్టండి. సో లోకంలో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఎలా చేశారంటే భగవంతుడికి ఎక్కువగా సమర్పించుకున్నారు. అదేంటండి, భగవంతుడికి ఎక్కువగా నిలువు దోపిడి, భగవంతుడికి ఎక్కువగా మనకు కలిగిన బంగారము, వెండి, వజ్రము, వైఢూర్యాలు సమస్తము అక్కడ చేసుకున్నారు. కానీ దేవుడు చాలా స్పెషల్ అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న దేవుళ్ళు దేవతలు ఒక రాజులా వస్తే ఈయన మాత్రం ఎలా వచ్చాడంటే నీతిగా వచ్చాడు, నీతి రాజుగా వచ్చాడు. అందుకనే సహస్రనామాలు అనే ఒక పుస్తకంలో ఒక పదం ఉండుద్ది, ఓం దరిద్ర దేవాయ నమః. అంటే ఆయన దరిద్రుడుగా వస్తాడని ముందుగానే ఆ నామాల్లో, ఆ శ్లోకాల్లో రాయబడ్డది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మీకు ఎలా తెలుసు అంటే నేను అక్కడి నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. దేవుడు ఈ రోజు చెప్తున్నాడు, ఎవరైతే భేదలను కనికరిస్తాడో, ఎవరైతే భేదల పక్షాన ఆలోచిస్తాడో, భేదలను కనికరించడానికి కలిగిన మనసు ఎప్పుడైతే వరకు వస్తుందో, దేవుడు వారు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి తిరిగి మరలా 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 అత్యాధమైన ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి భేదల్ని కనుకరించడానికి మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే మారు మనసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు కోట్లు ఉన్న వ్యక్తులు కూడా రూపాయిని ఖర్చు పెట్టడానికి వారి అంతరాత్మ ఏం చేయట్లేదు, ఇష్టపడట్లేదు. కానీ భక్తుల్లో ఒక భక్తుడు చేసి దేవుడి యొద్ద నుంచి మన్నాలు పొందాడు. చూద్దాం లూకా సువార్త 19వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్దకు చాలా సనుగుకొనిరి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము ఎవరికి ఇస్తున్నాడంట? బేదలకు ఇస్తున్నాడంట. ప్రభుతో చెప్పెను. అతను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు సర్టిఫికెట్ చాలమ్మా. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇతను ఎప్పుడైతే ఈ ప్రతిజ్ఞ చేశాడో, ఎప్పుడైతే ఈ ఉపకారం చేయడం మొదలు పెట్టాడో, దేవుడు అంటున్నాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట తనకున్న ఆస్తి సగభాగం ఎవరికి ఇస్తానంటున్నాడు? బేదలకు ఇస్తానంటున్నాడు. దేవుడు అన్నాడు, బేదలకి అప్పిచ్చువాడు, బేదలకు కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చినట్టంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిస్తున్నాడు. ఈరోజు జీవం కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ధనం మీద ఆయనకు ఆశ కోల్పోయిందో, పేదలకు 4 ఇచ్చేయడం మొదలు పెట్టాడో, తన ఇంటికి రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇంకా ఆ ధనాన్ని ఆయన దగ్గరే ఉంచుకొని ఇంకా నా సెల్ఫ్, నా సాటిస్ఫాక్షన్, నా స్వార్థం అనుకుంటూ డబ్బు ఎందుకు సంపాదించుంటాడు అతను? అందరికంటే రిచ్గా ఉండాలని.
అందరికంటే సేఫ్గా ఉండాలని, అందరికన్నా ఉన్నతంగా ఉండాలని, అందరికన్నా క్రేజ్గా ఉండాలని కేవలం తన స్వార్థం కొరకే తను సంపాదించుకొని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే పొట్టి జక్కయ్య చెట్టు మీద యేసు ప్రభుని చూశాడో, చూడడం ఇంటికి దిగి రావడం, మొట్టమొదటి ప్రభుతో చెప్తున్నాడు, అయ్యా నా ఆస్తిలో సగభాగా నేను నీకేం చేస్తా, పేదలకు పంచిపెట్టేస్తా. కారణం ఏంటంటే ఈ మాట చెప్పలా, ప్రభు చెప్పలా, నువ్వు ఇలా చేయనలా. ఎప్పుడైతే ఆయన అడుగు పెట్టాడో తనకు మారు మనసు వచ్చింది. ఈ ధనం వల్ల నాకు సమృద్ధి లేదు, ఈ యొక్క ధనం వల్ల, మరొక ప్రాపర్టీ వల్ల, బ్లెస్సింగ్స్ వల్ల కాదు, కానీ నిజమైన బ్లెస్సింగ్స్ పేదలకి అప్పు ఇవ్వడమే, పేదలకి దానం చేయడమే, పేదలను కనికరించడమే. పేదలను ఎప్పుడైతే నేను సందర్శిస్తానో, పరామర్శిస్తానో, యెహోవాకి నేను అప్పిచ్చేవానిగా అవుతానని అనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధనలో అనేకమైన సార్లు ప్రభు చెప్పాడు, ఒకరిని ఒకరు ఏం చేయాలంట, ఆదరించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఆదరణ తక్కువైపోయింది బిడ్డలారా. కాబట్టి ఎక్కడో నుంచి వచ్చి సేవకులు ఇక్కడ పరామర్శిస్తున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ కనికరమూర్తులు లేరని కాదు నా ఉద్దేశం, త్వరగా స్పందించకపోవటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు చెప్తున్నాం, నీవు ప్రభువులోకి వచ్చావంటే మొట్టమొదటి కలగాల్సింది నీలో మారు మనసు. ఎప్పుడైతే నీకు ఇటువంటి మారు మనసు కలుగుతో ఇవ్వడానికి ఇష్టపడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేదలకు కనుకరించడం వల్ల లాభం ఏంటంటే యెహోవా వారి ఉపకారానికి ప్రత్యుత్త ఉపకారం చేస్తాడంట. ఏదైతే నువ్వు థ్యాంక్స్ గివింగ్ చేస్తావో, ఏదైతే ప్రజలకు నువ్వు సర్వీస్ చేస్తావో, ఆయన నామంలో నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడు దాన్ని లెక్క పెట్టుకుంటాడు. అందుకే ఇందాక దైవజనులు చెప్పారు, జోసెఫ్ గిజ్ గారు, ఏదైతే అల్పమైన ప్రజలకు చేస్తారో ప్రభు వారిని పిలుస్తాడంట. దిగంబరిగా ఉన్నప్పుడు వస్త్రం ఇచ్చిన వారు ఆ లోనకి రండి, పరలోకంలో వారిని ఇన్వైట్ చేస్తాడంట ప్రభు. అనేకంగా నేను ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారు ఆ లోనకి రండి. కాబట్టి ఈరోజు ఈ టైటిల్ అనేది చాలా ఉత్తమమైంది. కారణం ఏంటంటే దీంట్లో ఆశీర్వాదం దాచిపడ్డది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లోకంలో ఉన్న వ్యక్తులు దేవుడికి ఇవ్వడం వల్ల వారు ఘనపరచబడతారు. దేవుడికి ఎంత ఎక్కువ ఇస్తే అంత పెద్ద పేర్లు వేసి పలానా సో ఆయన ₹1,00,000 ఇచ్చారు, ₹1,00,00,000 ఇచ్చారు, పలానా ఇచ్చారని చెప్పి అవసరమైతే ఆయనకి పేరు కడతారు, శిలాఫలకాలు కడతారు, రకరకాలుగా చేస్తారు. దేవుడు ఏమంటున్నాడంటే, నాకు ఇవ్వద్దు కానీ ఎవరైతే పేదలు ఉంటారో, ఎవరైతే కనికరు ఉంటారో, ఎవరైతే పాడైపోతారో, ఎవరైతే నాశనం అయిపోతారో, ఎవరైతే నశించిపోతున్న జనాంగంగా ఉంటారో, నా నామం పేరిట మీరు వెళ్ళి అద్భుతం చేయండి, నా నామం పేరిట వెళ్ళి మీరు కార్యం జరిగింది, నా నామం పేరిట మీరు వెళ్ళి కనికరించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తి సొమ్మసిల్లిపోయినప్పుడు, సోలిపోయినప్పుడు, పడిపోయినప్పుడు నువ్వు ఆ బిడ్డను ఆదుకోవడం మొదలు పెడతావో నీలో క్రీస్తు కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తలుడు పౌలు అంటాడు, జీవించుతున్నది నేను కాదు, నాలో క్రీస్తే. నేనేం చేయబడ్డా అంటే క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం ఈరోజు మేమందరం చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ అప్పు ఇవ్వవలసిన వ్యక్తులు ఎవరంటే మీరే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ధనం రూపంలోనే కాదు, మాట రూపంలో అప్పివచ్చు, సహాయం రూపంలో అప్పివచ్చు, ప్రార్థన చేసి వచ్చి అప్పివచ్చు, తర్వాత పలకరించి అప్పివచ్చు. మీలో ఉన్న విశ్వాసాన్ని ఆ కుమారుడికి ఇచ్చి, ఇగో దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, ముట్టుకోబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు ఒక ధైర్యాన్ని మీరు ప్రకటించగలిగితే అది కూడా అప్పిచ్చినట్టే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి జీవం కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయనకి అప్పివ్వడం వల్ల బలమైన ఆశీర్వాదాలు దాయపడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి అప్పిచ్చే ఏకైక మార్గం ఏదైనా ఉందంటే, నువ్వు ఏది ఇచ్చినా కూడా ఆయన తీసుకుంటూ. దావీదు అంటాడు, అయ్యా బలులు కోరట్లేదు, పొట్టేలు కోరపట్లేదు, ఏం కోరగట్లేదు, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి. మరి కానీ ఇక్కడ మాత్రం చెప్తున్నాడు, పేదలను కనుకరించేవాడు యెహోవాకి అప్పు ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు అప్పిచ్చే అవకాశం ఎందుకు ఇచ్చాడంటే, పేదగా ఉన్న నిన్ను ఆశీర్వాదాల్లోకి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవజనులు వారి స్వంతానికి ఈరోజు ఎంతో ప్రయాసపడి ఆర్థిక సహాయమే కానీ, ఈ యొక్క సభా ప్రాంగణానికే కానీ సిద్ధపరచలేదు, కానీ అది తండ్రికి మహిమకరంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం ఒక వ్యక్తి జీవితంలో గొప్ప విశ్వాసాన్ని నిలుపుద్దేమో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎలాగున్నా కూడా ఆయన శరీరానికి అవిటితనం, ఆయన శరీరానికి అంగవైకల్యం వచ్చిందేమో, ఆత్మకు రాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే కనికరిస్తావో, కనికరించిన నీ చేతులు కనికరించబడతాయి. అందుకని మత్తయి సువార్తలో దేవుడు అంటున్నాడు, కనికరం కలిగిన వారు ధన్యులు, వారు ఏం చేయబడతారు, కనికరించబడతారు. వాట్ ఈస్ గివ్, డెఫినెట్లీ ఏదైతే నువ్వు ఇస్తావో తిరిగి మరలా అదే నువ్వు పొందుకుంటావు.
ఈరోజు నువ్వు ఇచ్చి శోధించబడక్కలేదు, ఇచ్చి బాధపడక్కలేదు, ఇచ్చి నువ్వు కష్టాలు పడక్కలేదు, కానీ నువ్వు ఇస్తుండగా ప్రభువు నీ చేతులు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి దగ్గర ఒక గొప్ప లక్షణం ఉందండి. దేవుని కళ్ళు ఎప్పుడూ కూడా ఆకాశం నుంచి భూమి మీదకి చూస్తూనే ఉంటాయి. నువ్వు పాపం చేసినా ఆ వీడియో రికార్డ్ అయిపోద్ది, నువ్వు పుణ్యం చేసినా ఆ యొక్క వీడియో రికార్డ్ అయిపోద్ది. కాబట్టి నీ ప్రతి ఫలాన్ని బట్టి కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ జక్కని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అనుకున్నాడు, ధనం వల్ల ఏమి నేను సమృద్ధి లేదు, ఆస్తి వల్ల నాకు సమృద్ధి లేదు, నా సొంతానికే నేను చేసుకున్నాను, కానీ ప్రభు నాకు ఇచ్చిన కృపలో నుంచి నేనేం చేయలేకపోయాను. కాబట్టి ఆయన ఏమనుకున్నాడంటే రక్షణ ఒకటి కోరుకున్నాడు బిడ్డలారా. కాబట్టి ఈ రోజున పేదలకు అనుకరించాలంటే మొట్టమొదట నీకు మారు మనసు అనే ఒక ఆప్షన్ నీ జీవితంలో రావాలి. మారు మనసు అనే విధానంలోకి నువ్వు రావాలి. ఎప్పుడైతే మారు మనసులోకి నువ్వు వెళ్తావో కనికరించే మనసు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు దాకా సౌలు దూషకుడు, హానికుడు, హింసకుడు, ప్రభు ప్రజల్ని అనేక రీతిలుగా దూషించి హింసించిన వాడు ఎప్పుడైతే అతని హృదయం తెరవబడ్డదో, ఎప్పుడైతే అతని పరిస్థితి తెరవబడ్డదో, ప్రభు కోసం తనకు కలిగిన దాన్ని పెంటతో ఎంచుకున్నాడు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ ప్రభు పేరిట నేను చెల్లిస్తున్నా. లోకంలో కూడా ఒక చిన్న సామెత ఉంది, పుణ్యం కొద్ది పురుషుడు. అంటే లోకం కూడా ఏం నమ్ముతుంది? దానాలు ధర్మాలు చేస్తేనే బ్లెస్సింగ్స్ వస్తాయి, లేదంటే రాదని లోకం కూడా చెప్తుంది బిడ్డలారా. కాబట్టి ఈ రోజు జీవం కలిగిన దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని చేతులకి అప్పిచ్చే వ్యక్తులుగా మారతావో, దేవుడు అప్పివ్వడానికి లక్షలు ఇవ్వక్కలేదు, నీకు కలిగిన దాంట్లో, నీ చేతనైన దాంట్లో, నీకు ఇష్టమైన దాంట్లో సహోదరుని నువ్వు మీరు బలపరచగలిగితే, పలుమార్లు ఆ కుటుంబాన్ని సందర్శిస్తూ మీ చేతనైనంత వరకు కూడా వారిని మీరు పురుకల్పగలిగితే ఈ దైవజనులందరూ చేసిన ప్రయాస సార్థకమవుద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి తనకున్నదంతయు అమ్మేసి ఏం తెచ్చుకున్నాడంటే రక్షణ ఒక్కటి తెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రభు సన్నిధిలో ఒక మంచి పేరు సంపాదించడానికి చాలా కోల్పోవాల్సి వచ్చింది. ప్రభు సన్నిధిలో నుంచి ఒక బిరుదు పొందడానికి చాలా కోల్పోవాల్సి వచ్చింది. కానీ నువ్వు ఏవైతే కోల్పోతాయో అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉంటావో దేవుని సన్నిధిలో ఆశీర్వదించడానికి బహుగా ఉపయోగపడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు జీవం కలిగిన దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే నీ చేతులు అప్పు ఇవ్వడానికి స్థిరపడతాయో అప్పుడే నువ్వు దాన్ని ఫిక్స్ దేవుడిని ఆశీర్వదించడానికి నీ చేతుల్ని వాడుకోబోతున్నాడు అని అనుకోవాలి. కాబట్టి ఈరోజు దైవజనులు ఏదైతే చేస్తున్నారో అది వారి సౌలభ్యానికి చేయట్లేదు, ఎందుకంటే వారు ఈ ప్రాంతవాసులు గారు, వారు ఈ గ్రామానికి చెందిన వారు కాదు, కానీ ఈ ప్రజలందరూ కూడా క్రీస్తు బిడ్డలు, వారు కూడా నా సహోదరులే, వారు కూడా నాకు సంబంధించిన వ్యక్తులే, వారు కూడా క్రీస్తులో కడగబడ్డ జనాంగమే, మనమందరం కూడా సహోదరులమే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నేను కూడా ఒకరోజు యెహోవా అప్యుద్ధమనే కార్యక్రమంలో వింటున్నా, చూస్తున్నా, సహోదరులు చెప్తున్నప్పుడు చాలా భలే ఉంది టైటిల్ అని చెప్పి, ఒకరోజు నేను ఒక పేదానికి నా దగ్గర కలిగిన ప్రేరేపణ బట్టి నేను ఇచ్చాను. నేను ఒక వంతు ఇస్తే, నేను ఆ రోజు పరిచయకి వెళ్తే 10 వంతులు నాకు ఆ రోజు ఆఫరింగ్ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఈ మాట చెప్పుకోనే ఇచ్చా. ఏమని ఇచ్చానటయ్యా, నేను నీకు అప్పిస్తున్నాను, పేదలు కరుణించమన్నావు కాబట్టి, ఇగో వచ్చి ఒక అవ్వ అడుగుతుంది, బెగ్గింగ్ చేస్తుంది, కాబట్టి నా చేతనైతే నేను ఇవ్వాలని ఫిక్స్ చేసుకుని ఎప్పుడైతే ఒక అమౌంట్ ఇవ్వడం జరిగిందో, దేవుడు ఆ రోజు ప్రేయర్లోనే నాకేంటంటే 10% రిపిటేషన్గా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు నమ్మి ఇవ్వాలి తప్ప స్వార్థం కోసమో, పేరు కోసమో, గొప్ప కోసమో, ప్రలోభాల కోసమో మనం దాన ధర్మాలు చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. రోజు జీవం కలిగిన దేవుని వాక్కు నీతో సెలవిస్తుంది, ఎప్పుడైతే నువ్వు యెహోవా నామములో కొన్ని ఉపకారాలు చేయడం మొదలు పెడతావో ఆత్మీయంగా ఫలించడం మొదలు పెడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మీయంగా ఫలించగలుగుతావు. కష్టమైంది ఏంటో తెలుసా? ఆత్మీయంగా ఫలించటమే. అదేంటండి, చాలా మంది కోటీశ్వరులు ఉన్నా కూడా దేవుడు క్రైస్తవులను మనకు బాధ్యత పెట్టాడు. కాబట్టి ధనము సమస్త కీళ్ళకి మూలమన్నాడు. రేపొద్దున వారి ధనం వారిని ఏం చేయదు, పరలోక రాజ్యం తీసుకెళ్దాం. కాబట్టి ఒంటేనా దూరుద్దేమో కానీ సూది బెజ్జంలోకి ఏం దూరదో, ధనవంతుడు దూరుడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్కు సెలవిస్తుంది, ఆయనకి అప్పిచ్చే స్థాయిలో నీవు ఉండాలంటే ఇక నుంచి నీ మనసులో ఏం రావాలి? మారు మనసు రావాలి. కాబట్టి ఎందుకు ఇవ్వాలంటే నీవు ఆశీర్వదించబడడానికి ఇవ్వాలి. 2 మరొకరిని క్రైస్తవుడుగా ఆదరించుట కొరకు నువ్వు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము చేసే రేపు పొద్దు నుంచి ఎవరి కార్యక్రమాలు ఎవరి పరిచయలో వారు ఉంటారు. స్థానికంగా దైవజనులు బలపరుస్తారు. ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం.
ఆ దైవజనుడితో పాటు స్థానికంగా ఉన్న బిడ్డలు మీరు ఆ కుటుంబాన్ని కనికరించగలిగితే, ఆ కుటుంబం కొరకు చేతులు ఎత్తగలిగితే, ఆ కుటుంబాన్ని మీరు ప్రభులో ప్రభావం చేయగలిగితే, వారిని బట్టి మీకు అనేకమైన దీవెనలు వస్తాయి. ప్రజలుడి హల్లెలూయా. నాకు తెలిసి దేవుడికి సహాయం చేసి దేవుళ్ళో కనిపెట్టి దేవుళ్ళో ఎదిగిన వ్యక్తి ఓడిపోవడం చరిత్రలో లేదు. ప్రజలుడి హల్లెలూయా. ఈ సేవకులందరూ కూడా స్టార్టింగ్స్ బెగ్గింగ్ లైఫ్తోనే స్టార్ట్ చేసి చాలా పేద జీవితంతోనే స్టార్ట్ చేస్తారు, కానీ ఎండింగు అద్భుతమైన సేవతో, మంచి సాక్ష్యంతో, కృప కలిగిన జీవితంతో వారు ఏం చేస్తారు. కారణం ఏంటంటే వారు లోకాన్ని సంపాదించుకోలేదు కానీ ప్రభువును సంపాదించుకున్నారు. ప్రైజ్దురుడు హల్లెలూయా. ప్రభు ఈ రోజు నిన్ను నమ్మకస్తుడిగా పిలవాలంటే ఆయన ఆజ్ఞకి లోబడాలి. ప్రైజ్దురుడు హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నమ్మకమైన వాడికి మెండైన దీవులు. ఆయన ఆశపడుతున్నాడు, ఎవడు నా వాక్యాలు వింటాడు, ఎవడు నా మాటలు వింటాడు, నేను చెప్పినట్లుగా ఎవడు పేదలను కనికరిస్తాడు. కొన్నిసార్లు ప్రభువే ఆ మనిషి రూపంలో నీ ఇంటికి వస్తాడు, ఒక బెగ్గర రూపంలో నీ దగ్గరికి వస్తాడు, లేదా పక్కన వారి రూపంలో వస్తాడు. అప్పుడు ప్రభు నీ మనసును చూస్తాడు, నీ ఆలోచనలు చూస్తాడు, నీ ఉద్దేశాలు చూస్తాడు. ప్రైజ్దురుడు హల్లెలూయా. ఒక మాట నేను చెప్పి ముందరకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. యోసేపు పోతీఫరు భార్య ఇద్దరు సంఘర్షణ జరుగుతున్నప్పుడు, ఆమె పాపానికి ప్రేరేపిస్తున్నప్పుడు ఈ కుమారుడు పాపం చేయకుండా పారిపోయాడు. కానీ అక్కడ సాక్షులు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ ప్రభువే సాక్షిగా ఉన్నాడు. ప్రైజ్దురుడు హల్లెలూయా. ఆయన భక్తిని చూశాడు, ఆయన యథార్థతను చూశాడు, ఆయన తప్పించుకోవడం చూశాడు. ఆయన దేవుడికి ఇచ్చిన మాట చొప్పున ఆత్మని ఈ దేహాన్ని కాపాడుకోవడానికి పరుగులెట్టాడు. ఎప్పుడైతే అలా పరుగులెట్టడం మొదలు పెట్టాడో ఆ రాజ్యం అంతా కూడా ఇతను తప్పు చేశాడనే ముద్ర వేశారు, జైల్లో పెట్టారు, శిక్ష వేశారు. కానీ ప్రభు కన్నులు చూసింది కాబట్టి ప్రభు తన పక్షాన సాక్షిగా ఉండి అతన్ని ఆ దేశానికి ప్రధానమంత్రిగా మార్చాడు. ప్రైజ్దురుడు హల్లెలూయా. ఈ రాత్రి కాలమున నీ జీవితం దీవించబడాలంటే యెహోవాకి అప్పిచ్చే మనసు నీకు రావాలి. ఆ మనసు ఎలా ఉంటుందంటే నీ మాటల్లో రావచ్చు, నీ చూపుల్లో రావచ్చు, దయగలిగిన నీ చూపులు అవ్వచ్చు, జాలి కలిగిన నీ మనస్సు అవ్వచ్చు. లేదా నువ్వు పాడుతుంటే విశ్వాసం చెందుతున్నాడేమో, వచ్చి కమన్ సింగ్, వచ్చి పాటలు పాడుతూ వారిని ఆదరించవచ్చు. రకరకాలుగా ఆయనకి అప్పివచ్చండి. ప్రైజ్దురుడు హల్లెలూయా. కాబట్టి నీ కలుగున్న ధనాన్ని, నీ కలుగున్న వస్త్రాన్ని, నీ కలుగున్న అక్రతని ఏదైతే నీ దగ్గర అధికంగా ఉండుద్దో అది ఇవ్వడం ఆయన ఉత్తమం అంటున్నాడు. ప్రైజ్దురుడు హల్లెలూయా. కానీ ఇక్కడ కొందరు దైవజనులు ఉండి ఇవ్వట్లేదు, లేమిలోనే ప్రభువుకి అప్పు చేసి మరి అప్పిస్తున్నారు. ప్రైజ్దురుడు హల్లెలూయా. కాబట్టి ఈరోజు లోకంలో ఇచ్చిన అప్పుకి వడ్డీ వస్తుందో తెలియదు, లోకంలో ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందో తెలియదు, కానీ ప్రభువుకి మనం ఏదైతే అప్పు ప్రత్యుత్తం చేస్తామో దేవుడు దాన్ని గుర్తు పెట్టుకుంటాడు, నోట్ చేసుకుంటాడు. ప్రైజ్దురుడు హల్లెలూయా. నువ్వు అంచెలంచెలా దీవించబడ్డానికి ఇష్టపడతాడు. ఒక మాట చెప్తున్నాను వినండి. విలియం కోల్గేట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మీరు అందరూ కోల్గేట్ పేస్ట్ చూస్తాడు, ఆయన పేరు విలియం కోల్గేట్. ప్రైజ్దురుడు హల్లెలూయా. ఆయన ఆ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన మంచి విశ్వాసి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆయన పేరే కోల్గేట్ అని పెట్టారు. ప్రైజ్దురుడు హల్లెలూయా. అయితే విలియం అని తీసేశాడు. ఆయన ఏం చేశాడంటే 1% దశంభాగం ఇవ్వడం ప్రభుకు మొదలు పెట్టాడు. అది అత్యధికంగా ఆశీర్వదించడం మొదలు పెట్టింది. చివరికి ఏం చేశాడంటే 9%, అంటే 100 రూపాయలకి 90 రూపాయలు ప్రభు సన్నిధికి ఇస్తే ఆ 100 రూపాయలు 10 రూపాయలు చెప్పున లెక్కేస్తే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఆ 1% ఆస్తిగా ఉండిపోయిందంట. ప్రైజ్దురుడు హల్లెలూయా. ఎంత తీసుకున్నాడంట? 1% అతను తీసుకొని 9% ప్రజలకి, 9% పీపుల్స్కి, 9% ప్రభు సన్నిధికి ఇవ్వడం మొదలు పెడితే ఆ 1% లెక్కేస్తే కొన్ని కోట్లు వచ్చిందంట. ప్రైజ్దురుడు హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఇచ్చే మనసును బట్టి, ఇవ్వడాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రైజ్దురుడు హల్లెలూయా. అలానాడు అపోస్తులు వారి జీవితాన్ని ప్రభు కొరకు ఇచ్చేశారు, దోన్లు వదిలేశారు, ఆహారాన్ని వదిలేశారు, సమస్తము ప్రభుకి ఇష్టానుసారంగా పిలవగానే లోబడిపోయారు, పిలవగానే సాగిలి పడిపోయారు, పిలవగానే జీవితాన్ని సమర్పించేసుకున్నారు. ప్రైజ్దురుడు హల్లెలూయా. కానీ ఈరోజు ప్రభు సన్నిధిలో చెప్తున్నా, లోబడ్డారు కాబట్టి ఆశీర్వదించబడ్డారు. ఈరోజు మేమందరూ వాక్యం చెప్తాం, తదుపరి దైవజనులు చెప్తారు, ఇంకా ఉన్న వ్యక్తులందరూ బలపరుచుకుంటూ వెళ్తారు. ఈ కార్యక్రమం మాటలతో మిగిలిపోకూడదు. అవి ఎక్కడ దాకా వెళ్ళాలి? చేతల్లోకి వెళ్ళాలి. ప్రైజ్దురుడు హల్లెలూయా. చేతల్లోకి వెళ్ళాలి బిడ్డలారా. ప్రైజ్దురుడు హల్లెలూయా. ఇచ్చే మనసు నీకుంటే దేవుడు అద్భుతాలు నీ ఇంట్లో చేస్తాడు. సారెపతి విధవరాలు ఉంది, దైవజనుడు ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. ఆమె పరిస్థితి ఏంటంటే పొలాలు ఎరుకుంటూ ఈ ఒక్క పొంది నీ కుమారుడు నేను చచ్చిపోదాం ఏమనుకుంది? చచ్చిపోదాం అనుకున్న లాస్ట్ ఫుడ్ అనమాట. కానీ ఎప్పుడైతే దైవజనుడు వచ్చి పరిశీలించి అమ్మా నాకు అప్పం పెట్టి నువ్వు తినన్నాడో, నిర్మోహమాటం లేకుండా, ఆలోచించకుండా, అవిశ్వాసం లేకుండా, ఎక్కడ కంగారు పడకుండా, ఇబ్బంది పడకుండా ఒక్క ఫోన్ చేసి దైవజనుడికి పెట్టేసింది.
ఎప్పుడైతే అలా పెట్టిందో, ఎప్పుడైతే దేవుని నామంలో వచ్చిన వాడికి గిన్నెడు సన్నీళ్ళలాగా ఇచ్చిందో, ఆమె ఆశీర్వాదాలకు కొదవలేవు. ఆ కరువులో సమృద్ధిగా భోజనం చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రైస్తవ జీవితపు ఆశీర్వాదాలు ఎక్కడ దాగి ఉన్నాయంటే వాక్యాన్ని నెరవేర్పులో దాగి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం వాక్యాన్ని పరిశీలిస్తామో, వాక్యాన్ని వెంబడిస్తామో, వాక్యాన్ని వినడం వేరు, దాన్ని పరిశీలించడం వేరు, దాన్ని పరిశీలించి మన జీవితం అప్లికేషన్ చేసుకోవడం వేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభుకి అన్ని ఇవ్వడం సులువు కానీ నీ మనసు ఇవ్వడమే కష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ మనసును కూడా ప్రభు చేతిలో ఇవ్వడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఇది మొదలుకొని నీ చేతనైనంత వరకు నువ్వు ప్రభుకి అప్పిచ్చి చెక్ చేయి. అదేంటంటే దేవుడు అంటాడు, నన్ను చెక్ చేయండి. ఏమంటున్నాడు? నాకు ఇచ్చి నన్ను శోధించని ఆకాశ వాకిట్లని మీకు ఇప్పుతాను అంటున్నాడు. కానీ మనం ఏంటంటే ఇచ్చే లోపే అవిశ్వాసం మనకు వచ్చేస్తుంది. నీకు ఇస్తే నేనేం చేయాలి, అడుక్కోవాలా అనే మనసుని అపవాది మనలోకి తీసుకొస్తున్నాడు. నువ్వు ఇచ్చి చూడు, అనేకమైన దేవుళ్ళు పొందుకుంటావు. నువ్వు ఇచ్చి చూడు, సర్వ సమృద్ధిని పొందుకుంటావు. ఏ చేతులు అయితే ప్రభునామని ఇవ్వడానికి ఇష్టపడతాయో దేవుడు ఆ చేతులను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలనాడు దైవజనులు వారి జీవితాన్ని ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల దగ్గర సమస్తం విడిచిపెట్టేసి, సమస్తాన్ని కోల్పోయే భార్యని, బిడ్డని అన్ని విడిచిపెట్టి ప్రభువే శరణం అనుకొని తిరిగితే వారు ఏమయ్యారంటే భూమిని తలల కిందులు చేసి ఆయుధాలుగా మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు అంటాడు, వెండి బంగారం నా దగ్గర లేదు కానీ నచ్చడని యేసు నామములో నేనేం చేయగలను, లేవనెత్తగలను. నువ్వు ప్రభుకి ఎంత ఇవ్వగలుగుతావో, ఏమి ఇవ్వగలుగుతావో దాన్ని బట్టి నీ ఆశీర్వాదాలు అత్యధికంగా దీవించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి వాక్యం తెలుసు కాబట్టి ఈరోజు ఎంత ప్రయాసపడి ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత దూరం నుంచి ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చామంటే ఈ ప్రాంత ప్రజల్ని ప్రభువులో అప్పిచ్చేవారుగా చేద్దామని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీ నుంచి ఏమవ్వాలంటే పాకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వంశీ దగ్గర జరిగిన ఈ కార్యక్రమం ఏమవ్వాలంటే ఈ చుట్టుపక్కల గ్రామానికి, ఈ పోలవరం ప్రాంతానికి కూడా అది ఏమవ్వాలంటే పాకాలి, పాకాలి, పాకాలి. అదే నిజమైన సువార్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ మాటల వల్ల ఎవరు కదల్చబోవచ్చు కానీ నీ క్రియల వల్ల అనేక మంది కదల్చబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ క్రియల వల్ల కదల్చబడతారు. నాకు తెలిసిన ఒక బ్రాహ్మణ దైవజనుడు ఉన్నాడు. వారి కుమార్తె బాగా అంగవైకల్యంగా ఉండిద్ది. ఆమె పైకి కూడా లేగలేదు. ఏంటండి, పైకి కూడా లేదు, కింద అలా ఉండడమే, చిన్న జారుబండ మీద చూసుకుంటూ పోవడమే. అటువంటి బ్రాహ్మణ కుమార్తెకి ఒక వ్యక్తి వచ్చి బైబిల్ ఇస్తే సువార్త అందింది. ఆమె అక్కడ కూర్చుంటూ బాగా చదువుకుంటూ ఆమె మనసులో ఒక ప్రేరేపణ పెట్టాడు, ప్రభు పోయి సువార్త ప్రకటించన్నాడు. ఆమె నడవలేదు, ఏం చేయలేదు, ఆవిడని దోసుకొని వెళ్ళాలి. అయితే ఆమెకు తలంపు వచ్చింది. ఆ తలంపు ఏంటంటే ఇన్ని కరపత్రాలు ఆమె సాక్ష్యానందులు ముద్రించి యేసు ప్రభు గురించి ఇంకో పేజీలో రాసి, యేసు ప్రభు తన జీవితంలోకి ఎలా వచ్చాడో, ఏ విధంగా తన అద్భుతం చేశాడో, ఏ విధంగా ఆమె ఏం తెలుసుకుందో అని మొత్తం పొందుపరిస్తే ఆమె ఎప్పుడు చూసినా సంతోషంగానే ఉండేదంట. అక్కడ ప్రజలు వచ్చి కాళ్ళు చేతులు సమస్తం బాగున్న మాకే ఈ జీవితం మీద విరక్తి వస్తుంది, నీకేమీ బాగోలేదు, ఎంత హ్యాపీగా ఎలా ఉన్నావంటే, నా ప్రభు నా శరీరానికి అంగవైకల్యం పెట్టేయడము కదన్నయ్య, నా ఆత్మకు కాదు, నేను రక్షించబడ్డాను కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజ్యంలో ఉంటానందంట. అయితే ఆమెకున్న భారం ఏంటంటే కడపత్రులు పంచమని ప్రభు చెప్పాడంట. ఆ మంది కరెక్ట్గా జంక్షన్ ఎక్కడైతే ఉండుద్దో, 4 రోడ్లు మధ్యన ఎక్కడ ఉండుద్దో నన్ను తీసుకుపోయి అక్కడ పెట్టండి అంది. ఆమెను తీసుకెళ్లి కరెక్ట్గా ఎక్కడ పెడుతుంటే తలకలే పెట్టి, అన్నా దేవుని పాంప్లెట్, అన్నా దేవుడు రక్షణ అని అనేక మందికి పాంప్లెట్స్ ఇవ్వడం చూశారంట. జరిగింది ప్రయాసపడింది. అనేక మంది ఆ పాంప్లెట్ ఇచ్చని రక్షణ పొందారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె కూర్చోలా, నా చేతులు లేవు, కాళ్ళు లేవు, మేడ లేదు, నేను ఏమి ఫిజికల్ గా చేయలేనల్లా, దేవుడు నాకు ఇచ్చిన రక్షణ గురించి నేను ఎవరినైనా మార్చాలి. అదేందా, అందుకని ఒక పాట ఉంది, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చేశావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా రక్షించావా, వెలిగించావా అని చెప్తున్నాడు ప్రభు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఆ బిడ్డ తనకు చనిపోయేంత వరకు కూడా ఆమె పని ఏంటంటే
ఎప్పుడైతే పాంప్లెట్స్ తీసుకోవడం, ఒక సహోదరి సహాయం తీసుకోవడం, కరెక్ట్గా జంక్షన్లోకి వెళ్ళడం, సగం మెడలు ఎత్తడం, వచ్చిన వాళ్ళందరికీ కూడా పాంప్లెట్స్ ఇవ్వడం చేసింది. అనేక మంది తీసుకున్నారు. అందులో కొందరు పాడివేశారు, కానీ కొందరిని మాత్రం అందులో ఉన్న అక్షరాలు కదిపినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుడి మాట చెప్తున్నప్పుడు ఆ మాటకి నువ్వు లోబడిపోయావంటే నీ జీవితంలో అత్యధికమైన సమృద్ధి వస్తుంది, అత్యధికమైన కృప వస్తుంది, అత్యధికమైన దయ వస్తుంది. ప్రభు నాతో చెప్పాడు, నువ్వు నా కొరకు చెక్కబడ్డావు, తల్లి గర్భంలో రూపించబడకు, నేను నిన్ను ఎన్నుకున్నప్పుడు నేను నాకు కలిగిన సమస్త ఆస్తిని, సమృద్ధిని, కృపని, ప్రసన్నతని, వాట్ ఎవర్ మే బి మై బిలాంగ్స్, ఏదైతే నాకు చెందిందో దాన్ని మొత్తాన్ని వదిలి ప్రభు సన్నిధి కోసం పరుగులు తీయడం మొదలు పెట్టాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న దైవజనులందరూ కూడా అటువంటి అనుభవంలో ఉన్న వ్యక్తులే. కారణం ఏంటంటే బిడ్డలారా, వారు మొట్టమొదటి ప్రభుకి ఇవ్వడం మొదలు పెట్టారు కాబట్టి తర్వాత ప్రభు దగ్గర నుంచి పొందుకోగలుగుతున్నారు. ప్రభు దగ్గర నుంచి సమృద్ధి రాబోతుంది, ప్రభు దగ్గర నుంచి కృప రాబోతుంది. ఈరోజు ఒక్క మాట చెప్పి నేను ఇష్టపడుతున్నాను. అప్పు ఇవ్వడం ఎలాంటిదంటే భూమిలో ఒక విత్తనం వేయడం లాంటిది. ఏంటండి? యెహోవాకు అప్పు ఇవ్వడం ఎలాంటిది? భూమిలో ఒక విత్తనం వేయడం. ఆ విత్తనం వేసిన కొన్ని రోజులకి నీ ప్రార్థనని, నీ పరిచయాన్ని, నీ విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడు అదేమవుద్ది? కొన్ని రోజులకి మహావృక్షముగా మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది వేస్తున్నప్పుడు చిన్న కార్యక్రమంగా ఉండొచ్చు, చిన్న ప్రక్రియగా ఉండొచ్చు, చిన్న సబ్జెక్టుగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే అది యేసు నామములో నువ్వు విత్తుతావో ఆ అప్పు కార్యక్రమాన్ని, ఆ పరిచర్య కార్యక్రమాన్ని, ఆ ఉపకార్య కార్యక్రమాన్ని దేవుడు సమృద్ధిగా దీవించడం మొదలు పెడతాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవజనులైన యేసన్న గారిని వాళ్ళ అమ్మ నాన్న ఒక రోజు ఒక మాట అడిగారంట. యేసన్న, ఇప్పుడు నీకు మంచి స్థితి వచ్చింది, చాలా సంబంధాలు వస్తున్నాయి, నీకు పెళ్లి చేయమంటావా? మనకి ఒడ్లు మిల్లులు అన్నీ ఉన్నాయి కదా అని అన్నప్పుడు వాళ్ళ నాన్న పిలిచి ఒక మాట చెప్పాడంట. నాన్న, నేను ప్రభు కోసం సగం కాలిపోయా, మిగతాది కూడా ఆయన కోసం కాలిపోనివి. ఈ జీవితం యేసుకు తప్ప మరెవరికి సొత్తు కాదన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అన్నాడంట అప్పుడు, అరే అందరికీ భార్య బిడ్డ సమస్తం ఉన్నారు కదా, మరి నీకు పిల్ల జల్ల ఏం ఉండదు, ఇలా ఒంటరివాడిగా మిగిలిపోతావంటే రానున్న రోజులున్న ఆత్మీయ బిడ్డల లక్షల వేల మందిని ప్రజ్వలించబోతున్నాడని ప్రవచించాడంట. ఈరోజు 12,000 సంఘాల కంటే ఎక్కువ హోసన్న మందిరాలు ఉద్భవించినాయి అంటే పూర్తిగా ప్రభు కొరకు కాలిపోయాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో వాక్యం ఏంటుందో, నీవు ఆయనకు అప్పుడు నేర్చుకుంటే పొట్టి జక్కయ్య రక్షణ పొందుకున్నాడు. ప్రభు చెప్పలా, ఒరే బాబు ఇలా చేయన్నా. ఎప్పుడైతే ఆయన పాద స్పర్శన, ఆయన పాదాలు ఎప్పుడైతే జక్క ఇంట్లో పెట్టాడో ఆయన అంటాడు, అయ్యా నా ఆస్తులు సగభాగం అమ్మి పేదలకు ఇచ్చేస్తా. అప్పుడు అంటాడు ప్రభు, ఇతను అబ్రహాము కుమారుడే, నేడి ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ. దేవుడు అంటున్నాడు, ఈరోజు ప్రభు దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే భూ సంబంధం కొన్ని కోల్పోవాలి. ప్రభు దగ్గర నుంచి నువ్వు కొన్ని ఆశీర్వాదాలు అనుభవించాలంటే భూ సంబంధంగా నీవు మారు మనసు పొందాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమి మీదకి నిన్ను ఎందుకు పంపిస్తాడంటే ఆయనకు మహిమ తెచ్చే విధంగా నువ్వు జీవిస్తావని పంపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పరీక్షలు నువ్వు ఓడిపోవచ్చు, గెలవచ్చు. గెలిచిన వారి పేరుని మనం ఇప్పుడు పరిచర్యలో, అనుభవాల్లో, వాక్యములో, పాటల్లో వివరించుకుంటున్నాం. ఓడిపోయిన వారి జీవిత చరిత్ర మనం చెప్పుకోలేకపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు నీతో సూటిగా తేటగా చెప్తున్నాడు, నాకు అప్పించిన వాడు ఏమవుతాడంటే పేదలకు అనుకరించేవాడు నాకు అప్పించినట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఒక పేదను కనుకరిస్తావో వెమ్మటి ఆ అకౌంట్ డిపాజిట్ ఎక్కడికి వెళ్ళిద్దంటే ప్రభు సన్నిధిలోకి వెళ్ళిపోద్దంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎవరికో గుర్తించవలసిన పని లేదు, కానీ ప్రభు గుర్తిస్తాడు. దానికంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాడు నీ విషయంలో. ఒక దినం వచ్చినప్పుడు నువ్వు చేసిన ఉపకారమును బట్టి ప్రత్యుపకారం చేస్తాడు. ఏదైతే నువ్వు చేస్తావో ఆయన చేస్తాడంట. ఒకరోజు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడంట ఇంట్లో. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆంటీ ఆ పిల్లగాడు ఆడుకుంటున్నారంట. ఆడుకుంటే ఆ పల్లీలు ఏరుతుందంట. ఏం ఏరుతుంది? వేరుశనగుళ్ళు వేరుతుంటే ఆ పిల్లగాడికి తినాలని ఆశ పుట్టిందంట. ఆశ పుట్టి అలా చూస్తుంటే ఆమె గమనించి, బిడ్డ తిను, నీకు ఎన్ని కావాలంటే అని తీసుకుందంట. నువ్వు తింటూ ఉండి నేను ఇప్పుడే వస్తానని చిన్న పని చేసుకోవడానికి లోనికి వెళ్ళి వస్తుంటే ఇంకా తినట్లేదంట. అటు చేతులు కట్టుకొని ఉంటూ తినకుండా ఆ పప్పుల వంక అలా చూస్తూ కూర్చునిపోయాడంట. అప్పుడు ఆ పెద్ద అడిగింది, బిడ్డ నేను తినమని చెప్పాను, పర్మిషన్ ఇచ్చాను, నీ ముందు ఇన్ని పల్లీలు పెట్టాను, ఎందుకు తీసుకొని తినట్లేదు అని అన్నంట. అప్పుడు అంట, ఆంటీ నా చేత్తో తీసుకుంటే ఇన్ని పల్లీలు వస్తాయి,
మీ చేతులు చాలా పెద్దవి కాబట్టి మీ చేతులతో తీసుకోవాలని ఎదురు చూస్తున్నాను అన్నట. వెమ్మట ఆమె గుప్పుడు ఎంత ఉంటే ఎన్ని తీసాడు దోశలో పోసిందంట. ప్రజుదుడు హల్లెలూయా. పిల్లగాడి తెలివి చూసారా? ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నాడు కాబట్టి తొందరపడిపోలా. చిన్న చిన్న ఆశల కోసం, తుచ్చమైన ఆశల కోసం, చిన్న చిన్ని అనంతరాల కోసం కంగారు పడిపోలా. ఎదురు చూశాడు. ఎప్పుడైతే ఆంటీ గుప్పులతో తీసి ఇచ్చిందో ఇంక వీడి సంతోషం పట్టజాలేదు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈరోజు ప్రభు గుప్పులు ఎంత ఉంటాయి? ఆమె గుప్పులే ఎంత ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. భూమి ఏంటంట? ఆయన పాదాలు పెట్టుకునే ప్లేస్ అంట. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్న దేవుని హస్తము నీకు అప్పివ్వడం మొదలు పెడితే, నీకు సమృద్ధి ఇవ్వడం మొదలు పెడితే ఆపువాని తరం లేదు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మరి ఈ కార్యక్రమంలో ఏ దైవజనుడు ధనం అయితే వాడబడుతుందో వారు దేవుడికి అప్పించినట్టు కాబట్టి వారికి ఆశీర్వాదాలు త్వరలో మొదలు కాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కారణం ఏంటంటే మరికొందరికి అప్పు ఇవ్వడం కోసం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగిపోదు. మరొక గ్రామంలో, మరొక రూపంలో, మరొక విధానంగా అనేక మంది బలపరచుటకు దైవజనులని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మరి నీ వంతు ఒక్క దైవజనుడే దీవించబడాలా? చాలా మంది అడుగుతారు, అయ్యగారులే బాగా దీవించబడుతున్నారు, వారికే కార్లు, మేళ్ళ, మెద్దులు అన్నీ వస్తున్నాయి, మేమేంటి ఎక్కడేసిన కొంగలు అక్కడలాగా ఉండిపోతున్నాం? ఆయన ఉత్తు చిన్న కంచె సైకిల్ ఉంది, కంచం పట్టుకుని ఊరు వచ్చాడు, చూస్తే ఇంత మేడ, ఇంత మెద్దలు ఎలా ఎదిగిపోయినాయి? ఒకసారి ఆయన జీవిత చరిత్రను మీరు పరిశీలించండి. ఆయనకి కలిగిన దాంట్లో ప్రభుకి ఇవ్వడం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సమస్తం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈరోజు ఊరకనే ఆశీర్వాదాలు రావు బిడ్డలారా. ఎప్పుడైతే బైబిల్లో దాయబడ్డ ఆశీర్వాదాలు ఉన్నాయో అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయి. ఈ జక్కకి డబ్బు మీద వ్యామోహం పోయి, ఒక పర్సన్ తీసుకుంటే నేను 4 రెట్స్ ఇస్తానయ్యా, 4 రెట్లు ఇచ్చేస్తాను ప్రభు అని ఎప్పుడైతే తీర్మానం తీసుకొని పేదలకు పంచిపెట్టి మంచి మనసు వచ్చిందో దేవుడు అంటాడు, ఇతను అబ్రహాము కుమారుడే, నీతిమంతుడు సంతానంగా ఎంచబడ్డాడు. ఈరోజు నువ్వు చేసే కార్యక్రమాన్ని బట్టి నువ్వు దుష్టుల మార్గంలో ఉండాలా, నీతిమంతుల మార్గంలోకి రావాలనేది లిఖితమవుద్ది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది అంటారు, నీతికి రోజులు లేవు కదా గారు, మంచికి రోజులు లేవు కదా. ఇప్పుడు ఉండవు, రాకటి టైంలో ఎత్తబడేది మంచి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. గోధుమలు గురుగులు పక్కనే ఉండమన్నాడు, కానీ ఆయన సంచిలో మొట్టమొదటి పెరికి వేసేది ఏంటంటే గోధుమలన్నీ తీసుకొని ఆయన సంచులు వేసుకొని అప్పుడు కాల్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. 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 ఈరోజు ప్రభు నీతో చెప్తున్న మాటలు ఏంటంటే బిడ్డలారా, ఆయనకు అప్పించడానికి నీ మనసు ఈరోజు మారు మనసు పొందాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నీలో నుంచి ఒక దైవజనురాలు పుట్టాలి, నీలో నుంచి ఒక విశ్వాస పుట్టాలి, నీలోంచి ప్రభు మనసు ఒకటి పుట్టాలి. నీవు కూడా జక్కయ్యలాగా పేదలకి పంచిపెట్టే రీతిలో నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎప్పుడైతే నీకు ఆ మనసు వస్తుందో ప్రభువు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. కారణం ఏంటంటే ఆయన అల్పుల రూపంలో నీ యొద్దకు రావచ్చు, దరిద్రుల రూపంలో నీ దగ్గరికి రావచ్చు, రోగుల రూపంలో నీ దగ్గరికి రావచ్చు, బలహీనుల రూపంలో నీ దగ్గరికి రావచ్చు, ఓడిపోయిన రూపంలో నీ దగ్గరికి రావచ్చు. అప్పుడు నువ్వు బలమైన వ్యక్తిగా మార్చబడగలిగితే నిన్ను బట్టి ప్రభు ఆనందపడతాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆయన ఆకాశం నుంచి చూస్తూ, అదిగో నా కుమార్తె పడిపోయిన వ్యక్తికి బలపరుస్తుంది, ఓడిపోయిన వ్యక్తికి ధైర్యం చెప్తుంది, నాశనమైపోయిన వ్యక్తికి ఇగో కావలసినంత కృపని కుమ్మరిస్తుంది అని ఆ రోజు నిన్ను బట్టి దూతలకు వచ్చినప్పుడు చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. దూతలకు ఇవ్వని భాగ్యం మనందరికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? మనుషులుగా మనల్ని అంత ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఆయనకు అప్పిచ్చే వ్యక్తిగా నిన్ను మార్చాలనుకుంటున్నాడు. ఆయన బలపరిచే వ్యక్తిగా నిన్ను మార్చాలనుకున్నాడు కాబట్టి నీలో నుంచి చిన్న స్పందన రావడం మొదలు పెడితే దేవుడి కార్యాలను చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని నీ జీవితంలో నువ్వు చేయవలసిన ప్రక్రియ ఏంటంటే, జక్క ఏ విధంగా అయితే తనకున్నదంతా అమ్మి పేదలకు ఇచ్చాడు, నువ్వు అమ్మి ఇవ్వక్కర్లేదు, కానీ నీకు కలిగిన దాంట్లో ఇవ్వగలిగితే ప్రభు నిన్ను బట్టి సంతోషపడతాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు బిడ్డలుగా మనందరిని కూడా కోరుకుంటుంది ఏంటంటే, మీలోంచి మంచి వ్యక్తులు రావాలి, మీలో నుంచి గొప్ప వ్యక్తులు రావాలి. కానీ ఈరోజు జైలుకి వెళ్తే దొంగల పేర్లు ఏముంటాయంటే జాన్, పీటర్, అబ్రహాం ఇవే ఉంటున్నాయి. ఆశీర్వదించబడ్డ జనాంగంగా ఉండవలసిన వీరు దొంగలుగా ఎందుకు మారిపోయారు? కారణం ఏంటంటే వాక్యానికి లోబడకపోవడమే.
వాక్యానికి లోబడకపోవడం వల్ల, వాక్యములు ఇమడపోవడం వల్ల దేవుడు చెప్పిన మాటలు మాట్లాడుకుంటున్నారు తప్ప ఇవి జీవపు ఊటలు. ప్రైస్తుడు హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి తెలియదు ఈ మాటలు ఏంటంటే సాధారణంగా ఉండుంటది. ఒక మాట చెప్తాం, ట్రాఫిక్ రూల్లో ఇటు వెళ్ళమని బాణం గుర్తేశారు, నేను ఇటు వెళ్తానంటే ఏమవుతావు? యాక్సిడెంట్ అవుద్ది. ఈరోజు ప్రభు కూడా అదే చెప్తున్నాడు, నేను ఈ ప్రక్రియ చేయమంటున్నాగా నువ్వు ఈ ప్రక్రియ చేయట్లా, నీ సొంత లాభం, సొంత ఉద్దేశంతో, సొంత ఆలోచనతో వెళ్ళిపోతున్నావు కాబట్టి నీ జీవితాల్లో ఆశీర్వాదాలు రావట్లా. ప్రైస్తుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జీవం కలిగిన దేవుడి వాక్యం ఈరోజు సెలవిస్తున్న మాట, ఆయనకు అప్పిచ్చి నువ్వు చేసిన ఉపకారమును బట్టి ప్రతి ఉపకారము ఆయన యొద్ద నుంచి పొందుకోవాలి. ప్రైస్తుడు హల్లెలూయా. ఆయన యొద్ద నుంచి నువ్వు పొందుకోవాలి. కాబట్టి ఆ పెద్ద ఆవిడ ఏం చేసిందంటే, ఆ చిన్నపిల్లవాడి మనసు చూసి ఆశ్చర్యపోయింది. వీడికి ఎంత తెలివి, నా దగ్గర నుంచి వస్తే ఎంత ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూశాడు, ఒప్పుకు పట్టాడు, తెలివైన ప్లాన్ వేశాడు. కాబట్టి ఈరోజు నీవు కూడా అటువంటి అనుభవాల్లోకి వెళ్ళాలి, అటువంటి ఆశీర్వాదాలకు రావాలంటే ఈరోజు చెప్పబడ్డ వాక్యాన్ని బట్టి నువ్వు వెళ్ళగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు పేదలను కనుకరించండి, నేను నీకు ఏ సహాయం చేయనని రాయలే. అక్కడ ఏమంటున్నాడంటే, మీరు పేదలను కనుకరిస్తే యెహోవాకు అప్పించినట్లే మీరు చేసిన వాని ఉపకారమును బట్టి వానికి ఏం చేస్తారంట? ప్రతి ఉపకారం చేయబోతున్నాడు. నువ్వు చేసిన మేలును బట్టి నీకు అనేకమైన మేలులు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కొరకు మీరు కూడా అనుదినము ప్రార్థనలో పెట్టండి. మీ చేతనైనంత వరకు మాటల్లో కాకుండా వాక్యానుసారంగా మీ ప్రభావాన్ని, మీ వాక్యానుసారంగా మీ స్పందనని, వాక్యానుసారంగా మరి సహోదరుడు వంశీకి, వారి కుటుంబానికి మీరు తెలియజేయాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు వినిపించుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.